హలో హాయ్ అందరికీ నమస్తే. ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈరోజు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు మన 3వ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వీడియోలో భాగంగా 12వ ఆర్టికల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ఆర్టికల్స్ యొక్క ప్రాధాన్యత తెలుసుకునే ముందు ఒక 2 చిన్న అంశాలు చెప్తాను. ఒకటి, మనం ఒక ఊరిలో జన్మిస్తాము, బతుకు తెరువు కోసం వేరే ఊరికి పోయి అక్కడ సందర్భానుసారం అక్కడనే ఒక ఇల్లు కట్టుకొని అక్కడనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటాము. మనం అంటూ ఉంటాము, అరే వాళ్ళు హైదరాబాద్లో సెట్ అయ్యారు, వాళ్ళు వరంగల్లో సెట్ అయ్యారు, వాళ్ళు కాకినాడలో సెట్ అయ్యారు. ఇలా అంటే ఒక ప్రాంతంలో పుట్టి మరొక ప్రాంతంలో కూడా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. మరి ఈ హక్కు మనకు ఎవరిచ్చారు? అదేవిధంగా ఈ మధ్యలో పత్రికలు కొన్ని ప్రకటనలు ఇస్తున్నాయి. ఈ ప్రభుత్వాలు మా భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నాయి, మా వాక్ స్వాతంత్రాన్ని అణగదొక్కుతున్నాయని చెప్పేసి ఆర్టికల్స్ను ప్రచురిస్తున్నాయి, ప్రభుత్వాల మీద విమర్శలు చేస్తున్నాయి. మరి వాళ్ళకు ఉన్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఎక్కడిది? వాక్ స్వాతంత్రం ఎక్కడిది? ఈరోజు నేను స్వేచ్ఛగా ఇక్కడ మీ ముందుకు వీడియో రూపంలో మీ ముందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే నాకు ఈ యొక్క హక్కు ఎక్కడిది, ఇంత స్వేచ్ఛ ఎక్కడిది అని మనం ఒక్కసారి ఆలోచిస్తే ఈ హక్కులన్నీ కూడా మనకు భారత రాజ్యాంగం కల్పిస్తుంది. మరి భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అనే భావన, ప్రాథమిక హక్కులు అనే అంశాలు మనకు ఈ యొక్క హక్కులను కల్పిస్తున్నాయి. మన భారత రాజ్యాంగ నిర్మాతలు ఈ ప్రాథమిక హక్కులను అమెరికా నుండి తీసుకోవడం జరిగింది. అంటే రాజ్యాంగం రాసేటప్పుడు ప్రాథమిక హక్కులు అనే భావనను అమెరికా నుండి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చే సమయానికి అంటే 1950 జనవరి 26వ తారీఖు వరకు 7 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ప్రస్తుతానికి 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఒక్కసారి మనం వాటిని చూసుకుంటే సమానత్వపు హక్కు, స్వేచ్ఛా స్వాతంత్రపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్రపు హక్కు, 5వది విద్యా సాంస్కృతిక హక్కు, 6 ఆస్తి హక్కు, 7 రాజ్యాంగ పరిహారపు హక్కు. ఈ 6వ హక్కు అంటే ఆస్తి హక్కును తీసేసి ప్రస్తుతానికి 6 హక్కులు మాత్రమే ఉన్నాయి. ఒక్కొక్క హక్కు గురించి ఒక్కొక్క వీడియోలో మనం చెప్పుకుంటూ పోదాము. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.